వైపు, ఎందుకంటే మీ తెలుసు కదా కోకట్పల్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఏ రేంజ్లో డెవలప్మెంట్. సో ఈ హైవేలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి తీసుకుంటే కోకపేట, వెలిమిల, బానూరు, కొల్లూరు, తర్వాత ఈ మటాంచెరు పార్టీ వరకు తీసుకుంటే దాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అక్కడ ప్లాట్ కొనాలంటే చాలా కష్టం. సో రేపు ఫ్యూచర్లో ఇంకా కష్టం. దాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని అందుకని ప్రత్యేకంగా పిలుస్తారు. సో గోల్డెన్ ట్రయాంగిల్ తర్వాత ఇంద్రకరణ్ ప్లేస్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సెకండ్ ఫేజ్ వస్తుంది. 680 ఎకరాల్లో వస్తుంది. అది కూడా మన హైవేకే ఉంది. అది కూడా మనకు చాలా అడ్వాంటేజ్. దీని తర్వాత రెసిడెన్షియల్ జోన్ పరంగా కూడా చూస్తే సంగారెడ్డి వరకు పెరి అర్బన్ జోన్స్ ఎక్కువ శాతం. ఆ తర్వాత సదాశివపేట, బుదేరు ఇవన్నీ ఏంటంటే రెసిడెన్షియల్ జోన్స్. సో ఇక్కడ హ్యాపీగా వెంచర్లు తీసుకోవచ్చు. కస్టమర్ కూడా అదే చెప్పాలి. తర్వాత ఇక్కడి నుంచి మీకు మనకి కన్కోల్ టోల్గేట్ ఏదైతే ఉందో, కన్కోల్ టోల్గేట్కి ముందు ఒక రోడ్డు మరపల్లికి వెళ్తుంది రోడ్డు. ఓకే, ఆ మరపల్లికి వెళ్ళే రోడ్డు అది ఏంటంటే మోమిన్పేటకి కనెక్ట్ అయ్యి శంకర్పల్లికి కనెక్ట్ అయ్యి మళ్ళీ కోకాపేటకి వెళ్తుంది అన్నమాట. ఓకేనా, ప్యారలల్ రోడ్డు హైవేకి ప్యారలల్ రోడ్డు. ముందు బుదేరా వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ బుదేరా అంటాం అనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఇంకా బుదేరా చౌరస్తా అనుకోండి. అది బుదేరా చౌరస్తా నుంచి మరపల్లికి వెళ్తుంది రోడ్డు. అది మళ్ళీ మోమిన్పేట నుంచి శంకర్పల్లి నుంచి కోకాపేటకి వెళ్తుంది. సో ఈ రోడ్డు 80 కిలోమీటర్స్ రోడ్ని రీసెంట్గా గడ్కరీ గారు శాంక్షన్ చేశారు. నేషనల్ హైవేగా ట్రీట్ చేస్తున్నారు. ఇట్లాగా మొత్తం 133 కిలోమీటర్స్ రోడ్డు ఒకటి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే వికారాబాద్ నుంచి వస్తుంది. ఇంకొకటి 64 కిలోమీటర్స్ ఒకటి రోడ్డు వస్తుంది, జైరాబాద్, తాండూరు. ఈ 3 రోడ్లని నేషనల్ హైవే కింద అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. 2 వీక్స్ బ్యాక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బడ్జెట్ కూడా ఎలకేట్ చేశారు. వర్క్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో లక్కీగా మన అదృష్టం ఏంటంటే, ఆధురి గ్రూప్ ఇచ్చిన అదృష్టం ఏంటంటే హైవే వెంచర్ ఇచ్చింది. ఇది హాట్ కేక్లో అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు స్మార్ట్ కౌంటీ ఏదైతే ఆ ప్రాజెక్ట్ ఉందో అది కూడా మరపల్లి రోడ్డుకు ఉంది కాబట్టి వెస్ట్ జ్యువెలరీ అంటున్నారు ఈ ప్లేస్ని. ఏ ప్లేస్ని? మోమిన్పేట్, మరపల్లి, ఈ శంకర్పల్లి, వీటన్నిటిని వెస్ట్ జ్యువెలరీ అంటారు. అక్కడేమో గోల్డెన్ ట్రయాంగిల్ అన్నారు, దీనేమో వెస్ట్ జ్యువెలరీ అంటారు. ఓకేనా? సో వెస్ట్ డెవలప్మెంట్కి నెక్స్ట్ కోకాపేట, మోకిలా వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయామని ఎవరైనా ఫీల్ అయితే మోమిన్పేట, మరపల్లిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మోమిన్పేట, మరపల్లి వరకు అసలు ఊహించిన విధంగా పెరిగే అవకాశం. అండ్ ఈ రోడ్స్ కంప్లీట్ చేయడానికి అదే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డిఆర్పి ఏంటంటే 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలి. 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలి. సో 3 ఇయర్స్లో నేషనల్ హైవే ఇవన్నీ వచ్చేసినాయి అంటే మన స్మార్ట్ కౌంటీ ప్రాజెక్ట్ కూడా ఏదైతే నేషనల్ హైవే అని చెప్తున్నామో అక్కడి నుంచి జస్ట్ 500 మీటర్స్ ఉంటుంది. ఓకేనా? సో అది కూడా చాలా మంచి వెంచర్. తర్వాత జైరాబాదు నిమ్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఆ నిమ్స్ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ అయిపోతే ఇప్పుడు ఓన్లీ 30% డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. ఇంకా 70% ఆక్యుపెన్సీ ఉంది. అవన్నీ కూడా ఇంకో 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోద్ది. అది కంప్లీట్ అయిన తర్వాత జైరాబాద్ని నెక్స్ట్ హైదరాబాద్ కొత్త సిటీ అంటున్నారు. ఓకే, ఇప్పుడుండే హైదరాబాద్ సిటీ అంతా అప్ టు చందానగర్ వరకు ఓల్డ్ సిటీ, ఆ తర్వాత అంతా న్యూ సిటీ అన్నమాట. సో నెక్స్ట్ వెస్ట్ వైపు ఉండే సిటీ అంతా సూపర్ సిటీ. సో జైరాబాద్ కూడా ఇంకో గురుగావ్ అంటున్నారు. సో గురుగావ్ ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ఇండియాకి ఎంత స్ట్రెంత్, ఎంత బ్యాక్ బోన్ మీ అందరికీ తెలిసిందే కదా. సేమ్ జైరాబాద్ కూడా తెలంగాణ గవర్నమెంట్కి అలాగే కాబోతుంది. సో ఇలాంటి ఏరియా ఇవన్నీ ఇంత డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఏరియాలో కస్టమర్ ప్లాట్ కొనుక్కుంటే అద్భుతం. ఒక బంగారం కాదు, ఒక డైమండ్ కొనుక్కుంటారు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే